ముహూర్తాలు పెట్టుకుని పేషెంట్ అడ్మిట్ అవ్వడానికి ఒక ముహూర్తం, డెలివరీ టైం కూడా టైం ఇస్తారు. ముహూర్తం పెడతారు 10 గంటల నుండి 10:15 మధ్యలో డెలివరీ కావాలి. అంత హర్రీగా డెలివరీ చేస్తే ఎవరికి ఇబ్బంది? పేషెంట్కే ఇబ్బంది. సిజేరియన్ కోసం ఎక్కువ కావాలని చేస్తున్నారని ఒక అపవాదం ఉంది. ఏ కాంప్లికేషన్స్ లేనప్పుడు సిజేరియన్ కి వెళ్ళాలని అనుకునేది ఒకటి. కమర్షియల్ గ్యాంగ్ ఒకటి ఉన్నారు, వాళ్ళు సృష్టించిన ఉంటారు కదా, ఏదన్నా మంచిదాన్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒక గైనకాలజిస్ట్ ని అప్రోప్రియేట్ టైంలో అప్రోచ్ అయ్యి మెడికల్ పరంగా తీసుకునే అవేర్నెస్ ఎంతమందిలో ఉంది? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కన్ఫర్మ్ అయ్యాక రావాల్సింది ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. లేబర్ పెయిన్స్ లో వచ్చిన వాళ్ళు క్రిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే గర్భసంచి డెలివరీ అవ్వగానే బాగా కంట్రాక్ట్ అవ్వాలి. అలా అవ్వలేనప్పుడు లైఫ్లో ఎప్పుడు అలాంటి కేసు చూడకూడదు అనుకుంటాం. ఆబ్స్టిక్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక కత్తి మీద సాములా ఉంటుంది అనమాట. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. మనం అండాశయాల్లో సిస్టులు లాంటివి, చిన్న నీటి బుడకలు లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చాలా మందికి ఉంటుంది కదా లేడీస్ కి, ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయి? పీరియడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం. అంటే ఏంటి, ఎప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి 28 to 35 days మధ్యలో ఉండాలి. సరోగస్ అనేది డెఫినెట్ గా కమర్షియల్ పర్పస్ అయితే కాదు. వీళ్ళ మధ్య కమర్షియల్ గా డబ్బులు ఇవ్వడాలు అలాంటివి అయితే జరగకూడదు. ఓన్లీ వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ వరకు మాత్రమే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీ మ్యారిటల్ ప్రెగ్నెన్సీ కొంతమంది వస్తారు కదా హాస్పిటల్కి, దాన్ని ఎలాగా డీల్ చేస్తారు? ఏ కపుల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ మాకు వద్దు, అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు